బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాప క్షేమంగానే ఉందా? ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న మాట ఇది. తుని చిన్నారి కేసులో బిగ్ క్లూ గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు నేను అందరం కోరుకుంటోంది పాప క్షేమంగా ఉంటుందని. అండ్ మీరేదైతే కోరుకుంటున్నారో అదే మేము కూడా కోరుకుంటున్నాం. మనందరం కోరుకుంటోంది అదే, ఆ చిన్నారి క్షేమంగా ఉండాలి. ఎన్నో సందర్భాల్లో చూసాం కనిపించకుండా పోయిన చిన్నారులు, ఇన్ఫ్యాక్ట్ బోర్బావులో పడిన చిన్నారులు కూడా రోజుల తరబడి అక్కడ బ్రతికి బట్టకట్టిన సందర్భాలు. ఈరోజు ఈ చిన్నారి జ్ఞానేశ్వరి కూడా అలాగే బ్రతకాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఆర్టీవీ ఒక క్వశ్చన్ సంధించినప్పుడు, ఒక ప్రశ్న మీ ముందు ఉంచినప్పుడు పాప క్షేమంగానే ఉందా అంటే కనుక 85%, 85% మంది ఆమె క్షేమంగానే ఉంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఈ టైంలో ఆ జాగిలం విడిచిపెట్టిన క్లూస్ ఏంటి? ఆ కుక్క విడిచిపెట్టిన క్లూస్ ఏంటి? ఆ కుక్క ఎటువంటి క్లూస్ ఇచ్చింది? ఈరోజు ఇప్పుడు మీ ముందు నేను ఉంచబోతున్నాను ఆ క్లూస్ గురించి. ఎందుకంటే సాధారణమైన క్లూస్ కావవి. అవి చాలా ఇంపార్టెంట్. ఈ కేసుని టర్న్ చేసే క్లూస్ అవి. వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కీలక క్లూ ఇచ్చింది పెంపుడు కుక్క. పాప మిస్సింగ్కు ముందు కుక్కపై దాడి గురించి మాట్లాడుకున్న సందర్భం. దాడి జరిగేందుకు ఉన్నవి రెండు అవకాశాలు. ఒకటి మనుషులైనా చేస్తుండాలి, లేకపోతే జంతువులైనా అయి ఉండాలి. ఈ రెండు కాకపోతే మూడో ఆప్షన్ ఆ తర్వాత ఆలోచించాల్సిన సందర్భం. అసలు ఏం జరుగుతుంది? ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ విజువల్స్ చూపిస్తూనే బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూ చేస్తూనే నాకు బ్లాక్ బోర్డ్ ఇచ్చే ప్రయత్నం చేయండి పీసీఆర్, సో దట్ మనం ఇక్కడ దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. ఎందుకు మనం ఈ మాట అంటున్నానంటే కనుక, అండ్ మీరు కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి. చాలామందికి చాలా క్వశ్చన్స్, ఇందాకలా మీరు అడిగిన ప్రశ్నలే, మీ నుంచి వచ్చిన ప్రశ్నలే, ఇందాక మీరు సంధించిన ప్రశ్నలే క్లూస్కి చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇన్వెస్టిగేషన్లో కీలక భాగస్వామ్యం కాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా కాల్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగం కావాలనుకుంటే కాల్ చేయొచ్చు. 0406931611, 0406931622. ఎందుకంటే అందరి లక్ష్యం ఒకటి, ఆ పాప బాగుండాలి, ఆ పాప బతికి బట్ట కట్టాలి, ఆ చిన్నారి క్షేమంగా తన తల్లి ఒడికి చేరాలి. యావత్ తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా కోరుకుంటోంది ఆ చిన్నారి బ్రతకాలి, ఆ చిన్నారి బ్రతికి బట్ట కట్టాలి. అందుకే ప్రతి ఒక్క క్లూని మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంపార్టెంట్ క్లూ ఇప్పుడు డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఆ కుక్క విడిచిపెట్టిన క్లూస్, వాళ్ళు ప్రేమగా పెంచుకున్న ఆ కుక్క క్లూస్ని విడిచిపెట్టింది ఈరోజు. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఆ క్లూస్ ఏంటి? ఇదిగోండి, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ మరి కాసేపట్లో ఆ లొకేషన్ని కూడా నేను మీకు చూపిస్తాను. పాప ఎక్కడ మిస్ అయిందో ఆ లొకేషన్, అక్కడ కూడా మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఫస్ట్ ఇక్కడ వినిపించే మాట ఏంటి? హ్యూమన్ అంటే మనుషులు. నేను తెలుగులో రాసే ప్రయత్నం చేస్తాను. మనుషులు ఎవరైనా దాడి చేశారా? బట్ బిఫోర్ దట్ ఒక్కసారి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. కామెంట్స్ చూద్దాం. ఎస్, పాప ఫెన్సింగ్ వద్ద ఉన్నప్పుడు ఒక అతను చూస్తున్నాడు కదా, అతనిని పిలిచి అక్కడ అతను ఉన్నాడా లేదా, వేరే వాళ్ళు ఉన్నారా అడగండి సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు కొంతమంది. ఫెన్సింగ్ దగ్గర పాప చూసినప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్. పాప ఫెన్సింగ్ దగ్గర ఉన్నప్పుడు అతను చూశాడు కదా, అతను పిలిచి అక్కడ అతను ఉన్నాడా లేదా, వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి అడగండి. ఇంట్రెస్టింగ్ హ్యూమన్ యాంగిల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇదిగోండి ఇంకొంతమంది కమెంట్స్ కూడా చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా మన షోలో వచ్చిన కమెంట్స్. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా, జాబ్ రీత్యా తుని శంఖవరం మండలంలోని ఏరియా నాకు అన్నీ తెలుసు. నేను మొదటి నుంచి కామెంట్స్ పెడుతున్నాను. పాప కొండలు గుట్టలు ఎక్కలేదు, అక్కడ తోడేలంటే పెద్ద నక్కలు ఉంటాయి, అడవి పందులు ఉంటాయని పిల్లల్ని పెట్టిన అడవి పంది వేట కుక్కల మీద, పెద్దవాళ్ల మీద దాడి చేసే అవకాశం ఉంది. ఆ పాప ఆ చిట్టడవిలోకి వెళితే ఇంతకాలం జీవించి ఉండే అవకాశం లేదు. కిడ్నాప్ అయితే బ్రతికే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకు తెలుసు ఆ రోజు ఇంకొక వ్యక్తి కూడా పాప తండ్రితో ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్, కీలకమైన డెవలప్మెంట్ ఇది. అదే చెప్తూ ఉన్నాం, జనాలు కనుక భాగస్వామ్యం అయితే పెద్ద పెద్ద ఆఫీసర్లు అవసరంలా, అక్కడున్న ఒక కామన్ మ్యాన్ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం అవుతాడు. మీరు చూడొచ్చు, ఆ రోజు ఇంకొక వ్యక్తి కూడా పాప తండ్రితో ఉన్నాడు. పాప తిరిగి వచ్చి తల్లిదండ్రులను కలవాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పి ఆ వ్యక్తిని ఒకసారి ఎంక్వైరీ చేసిన, ఆ రోజు ఇంకొక వ్యక్తి కూడా పాప తండ్రితో ఉన్నాడంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక కామెంట్ కూడా చూద్దాం.
మీరు చూడొచ్చు బోర్వెల్ చెక్ చేయండి మళ్ళీ అని చెప్పి లాస్ట్ ఎపిసోడ్లో రిపీటెడ్ కామెంట్స్ వచ్చాయి. బోర్వెల్ చెక్ చేయండి అని చెప్పి. ట్రూ. అక్కడ ఇందాక నేను మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడినప్పుడు దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, జీడి తోటలు ఉన్నాయి. ఆ పంటల కోసం కొంతమంది బోర్వెల్స్ వేశారు, కొన్ని క్లోజ్ చేశారు, కొన్ని పార్షియల్గా క్లోజ్ చేశారు. మీరు చూడొచ్చు అదంతా కొబ్బరి తోట మామిడి తోట. అండ్ నేను ఆ లొకేషన్ చూపిస్తాను. బిఫోర్ దట్ ఒకసారి ఆ లొకేషన్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ కీలకమైన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మొత్తంగా అక్కడ ఆ దట్టమైన ప్రాంతం అదంతా కూడా ఎలా ఉంటుందంటే చుట్టూత ప్రశాంత వాతావరణం అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం కావాలనుకుంటే మీరు డయల్ చేయొచ్చు 0406931611, 0406931622. అండ్ వెంటనే మీ ఫోన్ చేయండి అండ్ కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఆ ఇన్పుట్స్ బహుశా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడచ్చు. అట్ ద సేమ్ టైం ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. టీమ్స్గా ఫామ్ చేసుకొని సర్చింగ్ పార్టీస్, విలేజెస్ ఎన్యూమరేషన్ అవని, కోంబింగ్, సర్చింగ్ పార్టీస్, అలాగా డ్రోన్స్, డాగ్ స్క్వాడ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, క్యూఆర్టీ టీమ్స్, ఆల్ టీమ్స్తో ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాము. నిన్న ఒక చిన్న క్లూ వచ్చింది. ఆ మిస్ అయినటువంటి ఆ డాగ్ మళ్ళీ తిరిగి రావడము, యజమానురాల దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ వెళ్ళిపోవడము. ఈ యాంగిల్లో కూడా ఈ మొత్తము 1000 ఎకరాలు ఉంది. ఇది ఈ కొండకి ఆనుకొని తోట. ఈ 1000 ఎకరాల్లో రామారమి ఒక 800 ఏకర్స్ మేము జల్లెడ పెట్టాము. అణువు గాలించాము, కోమింగ్ చేయించాము. ఆల్ మెథడ్స్లో ప్రతి ఏరియాని వాగులవని ఇటువైపు వచ్చిన ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నాకు ఇంకా ఉన్నటువంటి అన్ని ప్రాబుల్స్ అన్నీ చెక్ చేసాం. ఇంకా కంటిన్యూస్గా ఈ ఆపరేషన్ కంటిన్యూ. రైట్, అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు కదా, రూట్ని మీరు చూడొచ్చు. ఇద్దరు వెళ్తున్నారు. విజువల్ మీరు చూడొచ్చు, విజువల్ క్లియర్గా కనిపిస్తుంది. ఆ కుక్క కూడా ఆ వెహికల్తో పాటు వెళ్తుంది. ఆ విజువల్ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ పాసిబుల్ మళ్ళీ రిపీట్ చేద్దాం. ఆ విజువల్ని కాస్త ఫ్రీజ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. మీకు అది చూస్తే అదిగోండి అలా ఆ వెళుతున్న వేలోని ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు ఆ పాప తండ్రిని ఎలా వెంబడిస్తూ ఉందో మీరు చూడొచ్చు. విజువల్ కనిపిస్తుంది పాప. అయితే ఇక్కడ ఆ రూట్లో వెళ్తున్నారు కదా, అక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి గురించి ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు ఇంకొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ చేస్తున్నారు.